ఆరోగ్యమన్నా దేవుని స్తుతిస్తా, అనారోగ్యమన్నా దేవుని స్తుతిస్తా, శోధనలున్నా దేవుని స్తుతిస్తా, శోధన లేకపోయినా దేవుని స్తుతిస్తా. కాబట్టి ఇది ఒక చక్కని పాట నేర్పుతా ఉందన్నమాట. యోధ అనగా దేవుణ్ణి స్తుతించుట, అన్ని సమయాలలో నా ప్రభువుని స్తుతించుట, అన్ని పరిస్థితులలో నా ప్రభువుని ఘనపరుస్తా అని లేయా మొట్టమొదట ఈ గ్రహింపుతోనే ఈయనకి యోధ అని పేరు పెట్టి. యోధ అంత దేవుణ్ణి స్తుతించలేకపోయినాడు. ఆయన జీవితాన్ని మనం చూస్తే తల్లి ఆశపడి పెట్టింది, కానీ దేవునికి అంత యోగ్యంగా ఆయన జీవించలేకపోయినాడు. సరే, ఆ పేరు నుండి అనేకులు మరి దేవుణ్ణి మహింపరిచేందుకు గాను దేవుడు ఆ ప్రభువారు ఏర్పరచుకొచ్చాడు. కాబట్టి యోధ అనగా స్తుతించుట. సో ఈ నేడు దినాల్లో కూడా ఆయన స్తుతించాలి, ఆయన ప్రజలని ఆయన కోరుకుంటున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో మాట చదవండి. న్యాయాధిపతుల కాలంకి వస్తే మరి ఆ దినాల్లో రాజు లేని కారణం చేత ఎవరో కొంతమంది నాయకులు ఎంచుకొని వారే ఆయా కార్యాలను చేపట్టేవారు. ఇప్పుడు యుద్ధానికి పోతున్నారు. యుద్ధము పోయేటప్పుడు ఈ యుద్ధానికి ఎవరు ముందు పోవాలా, ఎవరు యుద్ధం చేయాలా అనేది అక్కడ ఉన్నటువంటి వారి ఆలోచన. దీని విషయమే దేవుణ్ణి ప్రార్థించారు. ప్రభువా, మేము యుద్ధానికి బయలుదేరుతున్నాము, మరి మా 12 గోత్రం వాళ్ళలో ఎవరు ముందుకు వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు, కానీ ఈ విషయం మాకు బయలుపరచని వారు ప్రార్థించారు. ఆ న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. న్యాయాధిపతులు 1. అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరులైన షిమియోనీయులతో, మనం కనానీయులతో యుద్ధం చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేము మీతో కూడా మీ వంతులోనికి వచ్చిందని చెప్పగా షిమియోనీయులు వారితో కూడా పోయి యోధా వారిని ముందుగా పెట్టమని దేవుడు చదివిస్తాడు న్యాయపత్రులు. కాబట్టి యోధా వంశస్థులను ముందుగా మరి యుద్ధానికి ముందుగా వారు ఉండాలని కోరుతాడు. సో యోధావాన్ని ఎందుకు ముందు పెడతాడంటే, ముందు స్తుతి వెళ్ళాలి. ముందు స్తుతించేది దేవుని పిల్లలైన వారి జీవితంలో ముందు యోధా వంశస్థులు వెళ్తున్నప్పుడు స్తుతి ద్వారా విజయం వస్తుంది, స్తుతి ద్వారా దేవునికి మహిమ వస్తుంది, స్తుతి ద్వారా శత్రువు కార్యాలు లయపరచబడతాయి, స్తుతి ద్వారా దేవునికి గొప్పతనం కూడా ఇంకా కొంత అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మరి ప్రభువైన దేవుడు ఆ దినాల్లో ఈ ప్రార్థించినప్పుడు యోధా వారిని ముందు పెట్టమని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. తర్వాత మా 2వ దినవృత్తాంత గ్రంథంలో చూద్దామండి. 2వ దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయంలో యెహోషాపాతు కాలంలోకి వస్తే మరి సుమారు 3 రాజుల మీదకి వారు యుద్ధానికి పోతున్న సమయాలలో అక్కడ కూడా వారు దేవుణ్ణి స్తుతించడమే ప్రాముఖ్యతను ప్రభువారికి బయలుపరిచారు. ఎంతో కలవరము భయం కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మరి దేవుణ్ణి స్తుతించడమే ప్రాముఖ్యమని ప్రభువారికి నేర్పించాడు. 20వ అధ్యాయము 7వ వచనం. మరియు అతడు జనులు హెచ్చరిక చేయడం తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచాడు. వారు పరిశుద్ధ వస్త్రములు ధరించి సైన్యముల ముందు నడుచు యెహోవా కృప నిరంతరం ఉండును అని ఆయన స్తుతించింది అని స్తోత్రం చేయుటకు వారిని నియమించారు. ఇప్పుడు 22వ వచనం. వారు వాడుటకును మొదలుపెట్టుగా యెహోవా యుద్ధములకు వచ్చిన మోయాబీలను జైను అన్యవాసులను మోటుగాలను పెట్టుగా వారు హతులైరి. కాబట్టి స్తుతి ద్వారా శత్రువును వారు జయించగలిగినారు. స్తుతించడం ద్వారా దేవుని నామము అలా బయలుపరచబడి వాళ్ళు ఏం చేయాలి, స్తుతి. కాబట్టి మానవపరమైనటువంటి ప్రయత్నాలు ఏమి కూడా వాళ్ళు చేయలేదు, కానీ కేవలం దేవుణ్ణి స్తుతించుతారు. ఇది ప్రభువారు తన ప్రజలకు ఆ దినాల్లో నేర్పి చక్కని పాఠం. దేవుని స్తుతించుట, ప్రాముఖ్యంగా దేవుని స్తుతించుట.
ఇది నేర్చుకోవడం ద్వారా నిజంగా దేవుడు ఇట్లా కూడా విజయం ఇస్తాడా, ఇట్లా కూడా దేవుడు తోడు ఉంటాడా, ఇట్లా కూడా దేవుని యొక్క గొప్పతనము ఉన్నదా అనేది అది వాళ్ళు నేర్చుకున్నవారు మనుషులు. ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. అది దానికంటే కూడా దేవుని సృష్టించడం కూడా ఎంతో ప్రాముఖ్యం. మన సహవాసం అందుకనే మరి ప్రతి ఆదివారం వ్యక్తిగతంగా దేవుని స్తుతించడానికి అవకాశాలు ఇస్తుంటారు. ఎక్కువ దేవుణ్ణి స్తుతించడం అనేది అది నేర్పిస్తుంటారు. ఆ స్తుతించడం అనే ప్రాముఖ్యతను మన పెద్దవారు మనకి నేర్పిస్తూ వచ్చారు. దేవుణ్ణి స్తుతించుట, ఈ దేవుణ్ణి స్తుతించడం, ధ్యానించటము, దేవుణ్ణి మహింపరచడంలో దేవుని గొప్పతనము మనకి ఇంకా అర్థం అవడానికి అవకాశం ఉంది. అది తిమోతితో ఒక మాట చెప్పేవాడు, దేవుని దగ్గర ప్రార్థించి పొందే బహుమానం కంటే దేవుని స్తుతించి పొందే బహుమానము గొప్పదని చెప్పేవారు సేవకులు మీరు తిమోతి. దేవుని దగ్గర ప్రార్థించి పొందే బహుమానం కంటే దేవుని దగ్గర దేవుని స్తుతించి పొందుకునే బహుమానం గొప్పది. అది అట్లా నేను ఆలోచన చేసి నాకు నిజంగా అర్థమైంది. యోబు గ్రంథంలోకి వెళితే యోబు ప్రార్థించలే, కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అంటారు. తర్వాత యోబు 42వ అధ్యాయంలో చూస్తే యోబు మొదట పొందిన ఆశీర్వాదం కంటే 2 అంతల ఆశీర్వాదం పొందాడు. అంటే తిమోతిని చెప్పిన కనిపించిన నాకు స్తుతించిన దానికంటే ఎక్కువ బహుమానం పొందాడు. నిజమే. కాబట్టి నేను కూడా గ్రహించాను, నిజంగా దేవుణ్ణి ధ్యానిస్తూ స్తుతిస్తున్నప్పుడు ఒక నూతనటువంటి దైవికమైనటువంటి ఒక ప్రోత్సాహము, దైవికమైన ఆలోచన, దైవికుడి ఒక బలము, ధైర్యం అనేది ఆ స్తుతించడంలో నేను కూడా కొన్నిసార్లు అనుభవించిన సమయాలు ఉన్నాయి. ఒకసారి ఏదో ఒక సందర్భంలో అంటే సర్వసాధారణంగా మన నేర్పడానికి కొన్ని పాఠాలు దేవుడు కొంతమందిని వాడుకుంటుంటాడు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన విశ్వాసము బలం ఉందా లేదని చెప్పడానికి కూడా కొన్నిసార్లు ఆయా వ్యక్తులు వాడుకుంటుంటాడు. ఒక సంఘంలో ఒక ఆయన బలహీనుడు. ఎంత బలహీనుడు అంటే ఆయన అంత ప్రార్థనాపరుడు కాదు, అయినా కానీ కొన్ని బాధలు చేపట్టేవాడు. ఏదో సందర్భాన్ని గొడవలు అవుతూ ఉంటే ఆయన డైరెక్ట్గా వచ్చి వచ్చినాడు, నేను పెడితే మీరు భోజనం చేస్తారు, నేను పెట్టకపోతే మీకు తిండి ఇవ్వడదని చెప్పి అందరూ అన్నాడు. ఇక తెల్లారే ఆదివారం ఆరాధన మస్తుగా బాగా చూసినారు వాళ్ళు. ఏంటంటే బాబు ఇట్లా అన్నాడే, ఇది ఇంత మాట అన్నాడే అని ఇక తెల్లవాళ్ళు అలానే కూర్చున్నాం. మరి ఉదయమే పాటలు పాడాలా, ఉదయమే వాక్యం చెప్పాలా, ఎట్లా? అప్పుడు ప్రభు సన్నిధిలో కన్నీరు గాచి ప్రార్థన చేసి నా దినభాగం చదువుతుంటే యెషయా గ్రంథంలోకి వచ్చేసరికల్లా చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడంటే దేవుడిని స్తుతించడంలో ఈ వాక్యం నాకు అది నేను ఎంతో ప్రోత్సహించింది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 13 వచనం, 13-14 అండి. కావున ప్రభువు యెహోవా ఇలాగ చదివిస్తున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనం చేయరు కానీ మీరు ఆకలిగొనెదరు, నా సేవకులు పానం చేస్తారు కానీ మీరు దప్పుకున్నారు, నా సేవకులు సంతోషిస్తారు కానీ మీరు సిగ్గుపడతారు, నా సేవకులు ఉదయాన్నం కేకలు వేస్తారు కానీ మీరు చింతాక్రాంతులై మనోదుఃఖం చేత ప్రలాపించారు. ఎట్లా వచ్చిందంటే ఈ మాట అసలు నేను ఆ రోజులు అసలు వర్ణించలేకపోయినాను. ఈ మాట అసలు చదువుతుంటే పక్కనే ప్రభువుని మాట నడిపిస్తూ ఉన్నామండి. వాళ్ళు చదువుతానంటే ఎట్లా పాడుపడాలా, ఎట్లా దేవుని స్తుతించాలంటే నా ప్రశ్నకు వచ్చిన జవాబు అనమాట. నా సేవకులు భోజనం చేస్తారు, నా సేవకులు పానం చేస్తారు, నా సేవకులు సంతోషిస్తారు, నా సేవకులు ఉదయాన్నం చేత కేకలు వేస్తారని చెప్పారు. ఏ వ్యక్తి అయితే అట్లా తొందరపడి మాట్లాడినాడో దానికి నిజంగా దేవుడు చూపించాడు. మీరు చింతాక్రాంతులై ఏడ్చినారు. ఆయన ఒక దినాన అక్రమ సంబంధం దగ్గర పట్టుబడ్డాడు. డ్రైవర్లు చేస్తాడు. ఆయన భార్య ఉండగా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు. అటువంటి కొంతమంది జీవితాలు
ఇవన్నీ బాధ తీసుకుని ఉండేవాడు అప్పుడు 6 నెలలు నెమ్మదైన పరిస్థితి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏదో సందర్భాన ఊరు వెళ్తే బాధపడ్డాడన్నా క్షమించడన్నా అన్నాడు. ఇంకా సంఘం అంతా కూడా ఈయన పంపిస్తే ఎలా సేవకుడు అంటే సంఘం అంతా కానండి ఈయన పోతే ప్రపంచం ఎంతమంది లేరు అన్నాడు. ఇదేమిటి అంటారు పాపం ఏం చేస్తాం. తర్వాత కలిసామని కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మాటకి మళ్ళీ దేవుడు ఆశీర్వదించినాడు. దేవుడు మీరున్న టైంలో వేరన్నా ఇంకెంతో మంది వచ్చిపోయినారన్నా అంత పరిచయం చేయలేకపోతున్నారని వచ్చాడు. లక్ష్యం చెప్పడం కాదు కానీ కొంతమంది అట్లా కూడా పోవచ్చు. నేను పోతే ఇంకొక ఆయన వస్తాడు అనుకుంటాను. కానీ దేవుడు ఆ టైంలో ఇచ్చాడు. ఆ టైం మనం ఉపయోగించుకోవాలా, ఆ టైంలో వాళ్ళని వాడుకోవాలా, ఆ టైంలో మనం నేర్చుకోవాలా, ఆ టైంలో మనం సుదృఢపరచుకునే గ్రహింపు వాళ్ళకి ఉండదు. సామెతలుగా దూరపు పనులు అట్లా చూస్తారు సర్వసాధారణంగా చూస్తారు బలహీనలు. కాబట్టి దేవుడు తన దాసులను వదిలిపెట్టాడు. కాబట్టి దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడండి ఆ రోజున, ఇంకా గంభీరంగా పాటపడిన ఆ రోజు ఆదివారంగా. కాబట్టి దేవుడు స్తుతించుటలో నిజంగా ఒక నూతన బలం, ఒక నూతన ప్రోత్సాహం, నూతన శక్తి ఈ దేవుడిని స్తుతించుటలో మనకి కనిపిస్తాం. ఎలాంటి నిరాశ ఉన్నా, ఎలాంటి కలవలు ఉన్నా, ఎలాంటి కుంగుదలు ఉన్నా, ఎలాంటి సమస్యలు మన ముందున్నా, ఎలాంటి పరిస్థితుల ముందు ఆవరించున్నా సరే ఒకటేం చేసుకోవాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఏమన్నా కానీ దేవుణ్ణి స్తుతించాలి. ఉదయాన్నే లేచి ఒక హాఫ్ అన్ అవర్ కేవలం దేవుణ్ణి స్తుతించడం వరకే కేటాయించాలి. ఇంకో 1 అవర్ పెట్టుకున్నా పర్వాలేదు. కేవలం దేవుణ్ణి స్తుతించడమే ఒక పని అన్నమాట 1 అవర్ వరకు. కాబట్టి ఆ ధ్యానంలో దేవుని గొప్పతనం ఎంత ఉంటుందో అనేది మనం వర్ణించలేము. తర్వాత అపోస్తుల కార్యం చూద్దామండి. అపోస్తుల కార్యంలో వెళ్తే అపోస్తుల పౌలు కూడా తాను సువార్త పరిచర్యలోకి వెళ్తున్నప్పుడు మరి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులకు మరి అపోస్తుల పౌలు జీవితం ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒక దినాన ఆయన మరి ఒక వ్యాధిగ్రస్తులను బాగు చేసినప్పుడు ఆ వ్యాధిగ్రస్తుల యొక్క బాగు అయిపోయినందుకు మరి ఆ దినాల్లో సోదుగానులు ఎక్కువ ఉండేది. సోదుగానులు అంటే సోదు చెప్పినందుకు ఎంతోమంది డబ్బులు వస్తుంటాయి. అట్లనే ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు పౌలు ఒక దెయ్యం పట్టినట్టు ఒక చిన్నదాన్ని పౌలు బాగు చేస్తాడు. ఏం దెయ్యమంటది? 16 వచ్చిన 16 మేము ప్రార్థనా స్థలం వెళ్ళినట్టుగా కొంతోను దెయ్యం పట్టినది సోది చెప్పడం చేత తన యజమానుకు బహు లాభం సంపాదిస్తున్న ఒక చిన్నది మా ఎదురుగా వచ్చింది. అంటే దెయ్యము చూడండి, కొన్నిసార్లు దెయ్యాల వల్ల కూడా లోకానికి లాభాలు వస్తున్నాయి. దెయ్యాల వల్ల కూడా చాలా లాభం, అందుకని వాళ్ళు దెయ్యాలను ఆశ్రయిస్తారు. ఇప్పుడు మా మరదలు కూడా దెయ్యం వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏమి లేదు, మొత్తం అప్పులు అయినారు. ఇతరులకు సహాయం చేస్తున్నారు. వాళ్ళైతే మొత్తం చుప్పబట్టుకున్నారు ఇక భూమి. కానీ ఈమె మీదకి ఏమొస్తుంది? ఆ దెయ్యం వచ్చి చెప్తా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ పుంతోలను దెయ్యం పట్టుకుని చిన్నది పౌలుకి ఎదురుపడి పౌలు ఏమి దాన్ని కల్పించుకోలేదు. కానీ మరి ఆ దెయ్యమే కేకలేస్తోంది, మాటకొచ్చి దెయ్యమే వీళ్ళని కదిలించింది. అప్పుడు పౌలు ఏమన్నాడు? 18వ వచనంకి వస్తే, ఆమె ఇలాగూ అనేక దినం చెప్తున్నాడు కనుక పౌలు వ్యాధులు పడి ఆమె తిరిగి నీవి వదిలిపోమని యేసుక్రీస్తునామమున ఆజ్ఞాపిస్తున్న దెయ్యంతో చెప్పి వెంటనే అది ఆమె వదిలిపోయింది. పౌలే ప్రత్యేకంగా పోయి ఇంట్లోకి పోయి కల్పించుకొని దెయ్యాన్ని బాగొట్టలే. ఆ దెయ్యమే వచ్చి పద్దాగా పౌలను ఇబ్బంది పెడుతుంటే యేసునామమున గద్దించింది అంతే. కొన్నిసార్లు దెయ్యాలను పోగొట్టడానికి మనం వెళ్ళాం, అసలు వాళ్ళే వస్తుంటారు. ఒకసారి రైల్వే కోర్టులో ఉన్నప్పుడు దెయ్యము పట్టినామని తీసుకొచ్చారు. ఆమె పేరు రెడ్డమ్మ. అయితే చాలా సతాయించింది. 6 గంటలకు వచ్చారు బంధువులందరూ, కళ్ళు కట్టలు పట్టుకొని వచ్చారు. అమ్మాయిని చంపుతారా అని చెప్పి పంపించేసాం. దెయ్యం బాలే.
ఆ తర్వాత 9 గంటలకి మీ మందిరం ముందు కూర్చొని ఉన్నాము. అటు నుంచి పాలు గిన్నె పట్టుకుని పోతుంది. అనవసరంగా తెలిసినామని పోత అమ్మ రెడ్డమ్మ అని అంతే. అక్కడ దాటుకుందా కదిలించినాము. పోయినాయి రెడ్డమ్మ అని పిలవని చుట్టూ అంత తెరపోసిన కళ్ళు ఎట్టి పెట్టి చూస్తాం. ఇక మళ్ళీ ఇంకా సికాగా ఏది ఇంకేం మాట్లాడదు అంతే. అది కొన్నిసార్లు మనం కల్పించుకోవడం వల్ల కూడా కొంత కావడానికి అవకాశం ఉండేది అన్నమాట. పౌలేం కల్పించుకోలేదు కానీ దైవమే కల్పించుకుంది. కాబట్టి ఏ స్నామన ఆ దయాన్ని పౌలు విడుదల చేశాడు. ఎప్పుడైతే ఈ విడుదల వచ్చిందో ఈ చిన్నదానికి, ఇప్పుడు యజమానికి ఏమొచ్చింది? లాస్ వచ్చింది. అంటే వ్యాపారం డబ్బు సంపాదించుకునేదిక లేదు, లాస్ అయిపోయింది. కొన్ని వేల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ అమ్మాయి పేరు కదా. ఎప్పుడైతే ఈ అమ్మాయి దైవం చదువుకుంది, మామూలు మనిషి అయిపోయిందో, లాభం లేకుండా అయిపోయిందో, ఇక కక్ష పెట్టుకొని పౌలును శీలాన్ని పట్టుకొని చావు దెబ్బలు వచ్చారు. అవమానపరిచి చావు దెబ్బలు అన్నమాట. చదువుతాడండి 23 వచ్చినాం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని శిరసాలు వేసి భద్రంగా కనిపెట్టమని శిరసాల నాయకునికి ఆజ్ఞాపించి వారి బట్టలు ఇప్పదీసి చాలా దెబ్బలు కొట్టారు. ఎవరిని? పౌలుని, శీల ఇద్దరిని కూడా చాలా దెబ్బలు కొట్టారు. ఇంకా ఒకటి దెబ్బలు కొట్టి వదిలేస్తే బాగుండేది. ఇంకేం చేశారండి వాళ్ళు? 24 వచనంలో అతడు వాటి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి, కాళ్ళకు ఏం వేశారు? మళ్ళా బొండం అంటే ఏంది? నేను ఒక పిక్చర్ చూశాను. పెద్ద సాంగలా ఉంటుంది, చెక్క లాంటిది. పాదం అంతా అటు వెళ్ళిపోద్ది, మళ్ళా చెక్క పెట్టేసి బిగించేస్తారు. ఇంకా తీయడానికి అవకాశమే. తర్వాత చేతులు 2 వెనకాలకి ఇట్లా గట్టించేస్తారు. కాలు తీసడానికి లేదు, చేయించడానికి లేదు. కాబట్టి చాలా దెబ్బలు తిన్నారు, ఒంటి మీద దెబ్బలు తిన్నారు. ఎట్లుంటుందో పరిస్థితి. ఇంకా ఆ దినాల్లో దెబ్బలు అంటే మామూలు విషయాల? ఆ దినాల్లో జైలు శిక్ష అంటే మామూలు విషయం కాదు కదా. ఈ దినాల్లో ఉన్న జైలు ఆ దినాల్లో జైలు పోల్చుకుంటే ఆ దినాల్లాగా ఈ దినాల్లో జైలు నుండి ఇన్ని అరెస్టులు జరగనే జరగవు. అలా జైలు అంటే ఒడుగు భయం ఉంది. ఇప్పుడు నరోడ్డు మీద పొందు పోయిస్తారని జైలు కూడా వచ్చేస్తాడు. కానీ నేను అనుకుంటే అబ్బా ఆ దినాలు పెడితే బాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు చూస్తూ ఉంటే ఒకడు ఆ మధ్యవుడు యవనస్తుడు పిల్లడు, వాడికి ఎంత ఇప్పుడు 15 సంవత్సరాలు పడతావు, 9th క్లాస్ పిల్ల. పాప అమ్మాయి స్కూల్ డ్రెస్ మీద ఉంది. ఇంత కొద్దిగా కత్తి పిలుచుకొని నన్ను ప్రేమతో సంపమంటూ అంటున్నాడు. పబ్లిక్ జనాలతో చూస్తూ ఉంటున్నాను. కాబట్టి ఎవడో పాపం ఒక ఆయన వాడితో వచ్చి పట్టుకొని మొత్తం దాన్ని పంపించేశారు. అంటే 7 దినాల్లో పరిస్థితి జైలు అనేది మనుషులకి ఏమాత్రం కూడా భయం లేదు. పౌరుని దినాలు జైలు చూస్తే భయంకరం. నేను ఒకసారి గోవా మీటింగ్ వచ్చి చూపించారు. అన్నట్టు సముద్రం మధ్యలో ఉంది, అది అండర్ గ్రౌండ్లో పెట్టారు జైలు. ఓడలో పోయి ఆ దొంగకు అన్నం ఇచ్చి వస్తారంట. అంతే, అంత భయంకరమైన జైలు కట్టడాలు. పౌలున్న కాలంలో కూడా ఆ జైలు చాలా భయంకరమైనది, కఠినమైనది, శ్రమతో కూడింది. కాళ్ళకు బొండ వేశారు, చేతులకు సంఖ్యలు వేశారు, ఒంటి నిండా గాయాలతో ఉన్నాడు. అటువంటి పరిస్థితులు ఏం చేస్తారు చూడండి. సర్వసాధారణంగా అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలాయు దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు విడుచుండరి. ఏం పాట పాడుంటారు నాకు అంత డౌట్ వచ్చింది. ఈ పాట గుర్తు, యెహోవా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. దాంట్లో ఒక చరణం ఉంటుంది, పౌరుషము గల ప్రభు కోపింపద పర్వతములకు నాథులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపద పర్వతములకు నాథులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన
పునాదులు కదిలెను వణికెను. ఆ కీర్తన బహుశా పౌలు ఎత్తి పాడినాడేమో. మొత్తానికి చావు దెబ్బలు కొట్టబడి, బొండం వేయబడి, సంఖ్యలు వేయబడినటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా ఎక్కువగా ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు? ప్రార్థనలు, కీర్తనలు పాడుతుంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళు పాడుతుంటున్నారు. ఖైదీలు వింటూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యమైన కార్యం అక్కడ ప్రభు జరిగించాడు. ఈ స్తుతి ప్రార్థనలో ఉన్న గొప్పతనము అది నా ప్రభు బయలుపరుచుకొని అలా పాటలు పాడుతుంటున్నారు. మధ్యరాత్రి వేళ శరీరంలో అనేకమైన బలహీనతలు పట్టబడి, అవమానపరచబడి, కదలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ పాటలు పాడుతుంటున్నారు. చూసారండి, పాటల ద్వారా దేవుడిని స్తుతించడం ద్వారా, దేవుడిని మహింపరచడం ద్వారా, కష్టాల్లో, బాధల్లో, అవమానాల్లో, లేమిలో, చింతలో, రకరకాల పరిస్థితుల్లో కూడా వెళ్ళినప్పుడు దేవుడిని స్తుతించి గణపరచడం ద్వారా దేవుని గొప్పతనం ఎలా బయలుపరుస్తుందో ఇక్కడ అపోస్తలుల పౌలు జీవితం ద్వారా మనం చూస్తున్నాం. అతను చూడండి 20 వచ్చినవండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిను, శిరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెలుసుకొనిను, అందరి బంధకములు ఓడిపోయినాయి. ఎంతో భయం కలిగించేటువంటి సంఘటన. ఆడ దాదాపు ఎంతో మంది ఖైదీలు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ శిరసాల్లో, కటకటాల్లో, నలుగుళ్ళ మధ్యలో నలుగుతున్నారు. ఈ దృశ్యం చూసి ఈ కోటగోళ్ళన్నీ కుప్పకూలి నేలమట్టం అయినప్పుడు దాదాపుగా ఒక 200 మంది దాకా ఉండొచ్చు అనుకోండి అక్కడ ఖైదీలు. ఈ శిరసాల గోడలు కుప్పకూలినప్పుడు మామూలుగా అయితే ఏం చేయాలా? వెంటనే ఇటులట్టు పారిపోవాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. కానీ అక్కడ ఏం రాయబడింది అంటే ఆ శిరసాల పునాదులు కూలి నేలమట్టమైన తర్వాత, తలుపులు తెలుసుకున్న తర్వాత ఈ శిరసాల నాయకుడికి భయం వేసింది. ఏం భయం వేసింది అంటే ఇంకేముంది, ఖైదీలందరూ పారిపోయినారు. ఉదయాన్నే నా పైన నా యజమాని నన్ను పిలిపించేసి తప్పకుండాను మనశిక్ష విధిస్తాడని, చంపేస్తాడని భయం పట్టుకొని వెంటనే పొడగాత కత్తి తీసుకొని తను తాను చంపుకొని పోయినాడు. అప్పుడు పౌలు వచ్చి, అయ్యా నువ్వే అని చేసుకో, మేమందరం ఇక్కడే ఉన్నాము అని అన్నాడు. అంటే పౌలుతో పాటు మిగతా ఖైదీలు కూడా అక్కడే ఉండిపోయినారు. ఈ అద్భుతము ఎలా జరిగిందంటే దేవుని వారు స్తుతించడం ద్వారానే మనకి దేవుని వాక్యం ద్వారా అర్థం అవుతాం. పరిస్థితులు శరీరాన్ని బట్టి మరి మానసికంగా కానీ భూమి మీద అనేకమైన ఉన్నప్పుడు కూడా మనం దేవుని బిడ్డలంగా నేర్చుకుంటున్నప్పుడు దేవుడిని స్తుతించుట, ముఖ్యంగా దేవుని సేవకులకు కూడా దేవుడిని స్తుతించుట అనే ఈ రహస్యాన్ని నేర్చుకొని మనము కొనసాగుతున్నప్పుడు అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించేవాడు అని యొక్క చక్కని పాఠం మనకి నేర్పిస్తారు. సో ఆ విధంగా పౌలు శీల దేవుణ్ణి స్తుతించారు, ప్రభువుని గణపరిచారు, ప్రభువుని ధ్యానిస్తూ ప్రభువుని గురించి పాడుతున్నటువంటి పాటలతో ఆ జైలు వాతావరణంతో నింపబడింది. లేకుంటే అది పక్కన పెట్టేసి ఎవరన్నా వచ్చి రికమెండేషన్ ద్వారా లేదా ఎవరన్నా వచ్చి బెయిల్ ద్వారా ఎవరన్నా వచ్చి మనం విడిపిస్తే బాగుని ప్రయత్నంతో ఉంటే ఇంత అద్భుతం వాళ్ళు చూడకపోయేవారే. దేవుడు స్తుతించడం అనే ఈ మెలుకు గనుక వారు గనుక చేయకపోతే ఇక్కడ అద్భుతమైన కార్యం వాళ్ళు చూడకపోయేవారే. కనుక ఇవన్నీ పక్కన పెట్టి మానవపరమైనటువంటి సంగతులన్నీ పక్కన పెట్టి దేవుడిని స్తుతించడం అనే పనిలో వారు నిమగ్నమైనారు. దేవుని యొక్క చిత్తం లేకుండా దేవుడు తన దాసులను తన ప్రజలను ఎవరిని కూడా ఉట్టిగా ఎక్కడికి ఆయన పంపించలేదు. జైలు అయినా, హాస్పిటల్ అయినా, ఏదైనప్పటికీ, ఏ స్థలమైనప్పటికీ దాంట్లో ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. దేవుని చిత్తం లేకుండా ఏది ఆయన చేయడు. ఆయన చిత్తం ఉంటుంది మనందరి పట్ల. జైలుకు పోవటం కూడా దేవుని చిత్తమైంది. జైలుకు పోవటం కూడా దేవుని యొక్క చిత్తం. వాళ్ళు దెబ్బలు కొట్టడం దేవుని చిత్తం, బొండ వేయడం దేవుని చిత్తం, గొలుసు వేయడం దేవుని చిత్తం. ఇవన్నిటి ద్వారా అక్కడ సైనికులందరూ కూడా, ఖైదీలందరూ కూడా ప్రభువుతో తిరగటానికి ఒక గొప్ప సాధనంగా
అక్కడ ఏర్పడుతూ వచ్చింది. దేవుణ్ణి ఏదేమైనా ముందున్న పరిస్థితులు అర్థం కాకపోయినా, ముందున్న పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ముందు పరిస్థితులు మానవ గ్రహముకు అందరివి ఉన్నప్పటికీ నేర్చుకోవాల్సిన పాఠం దేవుణ్ణి స్తుతించుట. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా పదే పదే రాయబడింది. మొదట 19వ అధ్యాయంలో యెహోవాను ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి అనే పదము వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభువును స్తుతించుడి, అన్ని విషయాల్లో ప్రభువుని స్తుతించు, ప్రభువు నామము నేర్చించు. స్తుతించడం అనేది ముందు పెట్టు, స్తుతించడం అనేది ప్రాముఖ్యత నివ్వు, స్తుతించడం అనే దానికి విలువ నివ్వు అని దేవుని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. ఈ దేవుడిని స్తుతించడం ద్వారా మనము దేవునిలో ఇంకా ఆధ్యాత్మికంగా దేవునికి ప్రేమను, దేవుని మంచితనమును, దేవుని గొప్పతనమును, దేవుని యొక్క పరిశుద్ధతను అర్థం చేసుకోవడానికి ఈ స్తుతి అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అంతమాదిరిగా దేవుని స్తుతించడం ద్వారా కొన్ని ఈ శోధనలపై కూడా మనకి విజయం వస్తుంది. దేవుని స్తుతించడం ద్వారా ఈ చీకటి శక్తుల ప్రభావం నుంచి కూడా మనము కాపాడబడుతుంటాం. సో ఎక్కువ శాతము ఈ చీకటి శక్తుల ప్రభావం కూడా దేవుని దాసులపై వాటి ప్రభావము పడుతూ ఉంటుంది. ఇది మన అపోస్తలుల పౌలు, అపోస్తలుల యొక్క సేవా పరిస్థితులు చూస్తే ఈ దురాత్మల ప్రభావం ఎక్కువగా వీళ్ళ మీద పడుతూ వచ్చేది. అయినప్పటికీ వారు దేవుడిని స్తుతిస్తూ కొనసాగడం ద్వారా ఈ చీకటి శక్తుల ప్రభావం నుంచి కూడా వారు విడుదల పొందొచ్చారు. దేవుణ్ణి స్తుతించటం అనేది ఎంతో ప్రాముఖ్యం అనేది ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు మన గమనానికి తీసుకొని వస్తున్నారు. తర్వాత ఇంకో మాట చూసుకుందామండి. కీర్తన 119వ అధ్యాయం. కీర్తన 119లో కూడా దేవుణ్ణి మనం స్తుతించడం కొరకే ఈ భూమి మీద బ్రతికించబడుతున్నామని భక్తులు అంటున్నాడు. 119వ కీర్తన 175 వచనం. నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతించెదను. కాబట్టి మనం బ్రతికాల్సింది దేవుణ్ణి స్తుతించడం కొరకే మనం బ్రతికించబడుతున్నాం. దేవుణ్ణి స్తుతించడం కొరకే బ్రతికించబడినాం తప్ప దేనికోసం కాదు. ఈరోజు మనం బతికి పట్టగడుతున్నాము అని అంటే కేవలము దేవుణ్ణి స్తుతించాలి. కానీ మనుషులంగా ఇది మనం మర్చిపోతున్నాం. అన్నీ చేస్తాం కానీ దేవుని మాత్రము స్తుతించలేకపోతున్నాం. దేవుని స్తుతించడమే ప్రాముఖ్యమైనది. అంటే దేవునికి ఇవ్వట, దేవుని గొప్పతనాన్ని వెల్లడి చేయట. అసలు మనం సృజించబడిందో దేవుని మహిమపరచడానికి. యెషయా గ్రంథం అంటాడు కదా, నా మహిమను సృజించిన వారిని తెప్పించుము, నా మహిమను సృజించాను వారిని, వారు నన్ను సృజించాలా, వారు నన్ను మహిమపరచాలా, అందుకే నేను వారిని సృజించా, వారిని తెప్పించుము అని అంటుంది దేవుని వాక్యం. దేవుణ్ణి స్తుతించడం కొరకు మనము భూమి మీద సృష్టించబడినాం. దేవుని స్తుతించడం కొరకు భూమి మీద మనము బ్రతికించబడుతున్నాం. అందుకే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఆ హెరోదు రాజు గురించి ఒక మాట చూడండి. దేవుడు స్తుతించకపోవటం వల్ల కూడా గొప్ప నష్టం కూడా ఇక్కడ వాటి లేదు. అపోస్తలుల కార్యం అండి 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 22వ వచనం. జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని అతడు దేవుని మహిమపరచనందున అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతను మొత్తిన కనుక పురుగులు పడి ప్రాణం విడిచారు. భయంకరమైన మరణం చూడండి ఈరోజు రాజు. కేవలం ఏమంటుండే ఇక్కడ, దేవుని మహిమపరచనందున. అంటే పైన వచనాల్లో ఆయన ఒక ఉపన్యాసం చేశాడు, ఒక ప్రసంగం చేశాడు, ఉపదేశం చేశాడు. ఒక స్థలంలోకి వెళ్ళి రాజవసరం తెలుసుకుని న్యాయపీఠం కూర్చొని ఉపన్యాసం చేసినప్పుడు ప్రజలు ఏమంటున్నారు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు. అంటే ప్రజలకు మానవ స్వరాన్ని వినపడలే, అది దేవుని స్వరం వినపడింది. చెప్పింది హెరోదు రాజే కానీ అది వాళ్ళకి ఎలా వినపడిందంటే దేవుని యొక్క స్వరంలాగా వినపడింది అంట. వాళ్ళందరూ
అంటున్నారు దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదంటున్నప్పుడు ఏమనాలా? హేరోదు రాజు దేవుణ్ణి మహిమపరచాల్సింది. కానీ ఆ వ్యక్తి చేసినాడు దేవుణ్ణి మహిమపరచనందున 7 దినాల్లో చాలా మంది ఇలా దేవుని మహిమను ఎంతో మంది దొంగిలిస్తూ ఉంటున్నారు కదండి. దేవుని మహిమను దొంగిలించే వాళ్ళు ఎంతో మంది లేకపోలేదు. మనం పేరు చెప్పలేము కానీ ఆయా పరిస్థితులు చూస్తే దేవుని మహిమ దొంగిలిస్తున్నారు. సాంప్రదాయ చెట్టు పేరు చెప్పి కాయలు అనుకుంటారట. ఆ చెట్టు కాదేం కదా, కాయలు. కాబట్టి ఆ విధంగా లోకంలో దేవుని మహిమను దొంగిలించేటువంటి దినాల్లో ఉంటున్నాం. దేవుడిచ్చినటువంటి ఆ వర్తమానం, దేవుడిచ్చినటువంటి ఆ ఆరోగ్యము, దేవుడిచ్చినది ఆ టాలెంట్స్ ఎంత ఉందో అది దేవుని మహిమ కొరకు వాడేటువంటి వారుగా లేదు. మనం ఇక్కడ చూస్తే అపోస్తల కాలంలో ఒకనొక దినాన అపోస్తలుడు పౌలు వీరు కలిసి ఒక కుంటివాడిని బాగు చేశారు. అపోస్తల కార్యం 17వ అధ్యాయం అనుకుంటా. ఒక పుట్టుకతో ఉన్న 2 కాళ్ళు వేయని వ్యక్తిని వారు బాగు చేస్తారు. బాగు చేసినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అంటే, చదువుతాండి చూడండి వాళ్ళు ఎలా నేర్చుకున్నారు ఇవన్నీ కూడా. అపోస్తల కార్యము 14వ అధ్యాయం సందర్భం. పౌలు బర్నబా ఇద్దరు దేవుని పరిచర్యలు కొనసాగుతున్నప్పుడు లూస్త్రా అనే ప్రాంతం వచ్చినప్పుడు అక్కడ బలహీనం గల పాదములు గల వ్యక్తిని వీళ్ళు స్వస్థపరుస్తారు. అయ్యలారా ఎందుకు చేస్తున్నారు? మేము కూడా మీ సోమరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముల దేవుడు తిరగవాలని మీకు సువార్త ప్రకటించున్నారు. ఎంతవరకు చెప్పారు వాళ్ళు. అప్పుడు దాకా ఏం చేశారు వాళ్ళు? పౌలు బర్నబా దేవత రూపంలో మన దగ్గరకు వచ్చారని మంచి పేరు కూడా పెట్టారు వీళ్ళకి. బర్నబా ఒక పేరు పెట్టినారు, పౌలు గారు ఒక పేరు పెట్టారు. వాళ్ళు ఊహించుకున్నారు, మంచిగా పూర్దాండంతో బయలుదేరినారు. ఇక పూజించడమే ఉంది. ఇక వచ్చి వారు పూజించబోయే సమయంలో పౌలు బర్నబా దాన్ని నిరాకరించారు. ఏమంటున్నారు? అయ్యా మీరు ఇలా చేయటము మంచిది కాదు, మేము కూడా మీలాంటి నరులమే, మీలాంటి సోంగల మనుషులమే. అయితే మనం పూజించాల్సింది, మనం మయంపరచాల్సింది, మనం స్తుతించాల్సింది ఆకాశానికి భూమికి ఆధారమైన జీవన దేవుడిని మనము పూజించాలా, ఆయన మేము ప్రకటిస్తున్నామని వాళ్ళు చెప్పినప్పుడు ఆలోచన చేయాల్సింది ఆ ప్రజలు. ఎప్పుడైతే మేము దేవతలం కాదు, మేము సామాన్య నరులమే, మీలాంటి వాళ్ళమే అని చెప్పినారో వాళ్ళు దాన్ని తీసుకోలేదు, దాన్ని వారు గ్రహించలే, దానికి లోబడలే, దాన్ని నమ్మకపోగా గ్రహించకపోగా ఏం చేస్తున్నారు? చివరికి వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. పూజకి ఇష్టపడలేదు వాళ్ళు. ఒక్కోసారి వాక్యం పోల్చి చూస్తే ఆయా పరిస్థితుల్లో ఎందుకు దీన్ని వాళ్ళు అనుసరించనిపిస్తూ ఉంటారు. ప్రజలు వచ్చి కాళ్ళు నమస్కారం చేస్తుంటారు, ప్రజలు వచ్చి కాళ్ళు కడుగుతూ ఉంటుంటారు. ఇలాంటి వాక్యాలు ఎందుకు వినాలనిపిస్తుంది. ఇంకొకసారి మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఆయా పట్టణాలు, ఆయా దర్శనాలు ఏదో చూపిస్తుంటాడు దేవదూత. యోహాను తెలియక వెళ్ళి దేవదూతకు నమస్కారం చేస్తాడు. యోహానుకు తెలియకపోయి దేవదూతకు నమస్కారం చేస్తే దేవదూత ఏమంటున్నాడు చూడండి, మాటలు చదువుతాం. దేవదూతలు సైతం కూడా ఒప్పుకుంటున్నారు, అయ్యా మాకు కాదు మీరు పూజించాల్సింది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం. లూకా ప్రకటనగా 19:10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారం చేయటం పాదంతా సాగిలు పడగా అతడు వదుస్తుని, నేను నీతోను యేసుని గురించి సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసులను దేవునికే నమస్కారం చేయము. దూతలు సైతం పడుతున్నారు, వాళ్ళు దేవునికే నమస్కారం చేయాలి. కాబట్టి పౌలు బర్నబా వారు కూడా దేవునికే స్తుతి మహిమ చెల్లునుగా కన్నా దేవుని స్తుతించుట, దేవుని మహిమ దొంగలించుకోకుండా ఉండటం కూడా దేవుని స్తుతించడమే.
దేవునికి రావాల్సిన మహిమ దేవునికి చెందేలా ఉండడం కూడా దేవుని స్తుతించడమే. కానీ కొన్నిసార్లు దేవుని స్తుతిస్తారు లోపల ఆ పరిస్థితుల్లో, కానీ మహిమంతా వాళ్ళకి తీసుకుంటారు, మహిమంతా వాళ్ళకే పోతా ఉంటుంది. అయితే ఇప్పుడు మన పితరులు మనకు చక్కని మార్గం చూపించారు, దేవుణ్ణి స్తుతించాలా, ఘనత కూడా ఆయనకే చెల్లాలని వారు గ్రహించిన వారు ఉన్నారు. చివరిగా ప్రకటన గ్రంథం చూస్తే ప్రారంభిద్దాం. ప్రకటన గ్రంథం అండి 4వ అధ్యాయము, ఇక్కడ 9, 10, 11 వచ్చిన కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుందాం. ఆ సింహాసనమునందు ఆసీనుడైన యుగయుగాలు జీవిస్తున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా కానీ ఆ జీవులకి చేస్తుండగా ఆయన పెద్దలు సింహాసనం ఆసీనవాణి ఎదుట సాగిలపడి యుగయుగాలు జీవిస్తున్న వారిని నమస్కారం చేస్తూ ప్రభువా మా దేవా సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అర్హులను దాన్ని బట్టి సృష్టించబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావం చెప్పచ్చు. తమ కిరీటాలు తీసి ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఈయన పెద్దలు దేవుణ్ణి సూచించిన వారు ఉన్నారు. నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందడు అని చెప్పచ్చు. తమ కిరీటం అంటే ఘనత, కిరీటం అంటే ఒక గొప్ప పేరు తీసుకొచ్చి, కిరీటం ఒక గొప్ప స్థానం తీసుకెళ్ళింది అనమాట. ఆ పేరు, ఆ స్థానం, ఆ ఘనత ఎదుగుతుందో దీనికి నీవే అర్హుడు అయ్యా, ఈ కిరీటాన్ని పొందటానికి అర్హుడు నీవే, మాలో ఏమి లేదు ప్రభు అని సాగలపడి తమ కిరీటాల దగ్గర వేశారు. ఆ విధంగా దేవుడి నామాన్ని హెచ్చించే వారు వచ్చినారు. అలా దేవుడిని స్తుతించి, దేవుడిని స్తుతించడం ద్వారా దేవుని గొప్పతనాన్ని గుర్తించి, దేవుని స్తుతించే అనుభవంలో మనం ఉండటం ద్వారా ఇతరులకు కూడా ఆ ప్రభావం చూపేది, ఇతరులకు కూడా రక్షణ తీసుకొచ్చేదిగా ఉంది స్తుతించట. సో ఆ విధంగా దేవుని స్తుతించటంలో ఎంతో గొప్ప ప్రాముఖ్యతనిచ్చి, మన జీవితాల్లో పరిస్థితులు ఏమైనప్పటికీ, సమస్యలు ఏమైనప్పటికీ, కొత్తలు ఏమైనప్పటికీ దేవుని స్తుతించడమే ప్రాముఖ్యంగా ఎంచుకుని ముందుకెళ్ళినప్పుడు సమస్తమైన మహిమ మనను నడిపించడం, వాటిలో సహాయము చేయడం.